ఏ గాయస్ మేము తోటకి వెళ్ళొచ్చాం కదా, ఇది నెక్స్ట్ డే అండి మా అత్తగారి ఇంట్లో. అండ్ పిల్లలు అయితే ఫుల్ గేమ్స్ మోడ్ లో ఉన్నారు. అండ్ ఇది ఒక ట్రయాంగిల్ గేమ్ అంట, నేమ్ ఏంటో నాకు గుర్తులేదు. ఒకళ్ళు ఒక్కొక్క కౌంట్ రబ్బర్స్ తీసుకుంటారండి, 6 or 7. ఎవరి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు రబ్బర్ పెట్టాలి, వాళ్ళ కలర్స్ ని ట్రయాంగిల్స్ లో ప్లేస్ చేసుకోవాలి. ఎవరికి ఎక్కువ ఆ కలర్స్ వస్తే వాళ్ళు విన్ అనమాట. అండ్ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత మేము ఆ రోజు నైట్ గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా కాకి రామారావు గారు బిర్యానీ ఫేమస్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ అది బిర్యానీ కాదు, పలావ్ అండి. చికెన్ ఫ్రై పీస్ అయితే తెచ్చుకున్నారు పిల్లలు. అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మేమైతే ఫుల్ గా లాగించాం, మళ్ళీ ఎప్పుడు తింటామో ఎప్పుడు వస్తామో అని చెప్పి మంచిగా తిన్నాము. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం స్పైసీగా ఉంది, బట్ స్టిల్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ప్రతి చోట ఎండలు బాగున్నాయి కదండి, అండ్ అక్కడైతే కొంచెం తక్కువ ఉంటాయి అనుకుని వెళ్ళాం, బట్ అక్కడైతే బాగా ఎండలు ఉన్నాయి. నెక్స్ట్ డే వెళ్ళిపోదామని ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని పడుకున్నాం. సడన్ గా ఉరుములు మెరుపులు చూసారు కదా, ఇంకా వర్షం అప్పుడైతే స్టార్ట్ అయింది. ఇంకా నైట్ అంతా పడుతూనే ఉందండి. ఇంకా మాకైతే అస్సలు నిద్ర లేదు. పిడుగులైతే ఎంత పక్క పక్కనే పడుతున్నట్టు అనమాట. ఇంకా మాకైతే అసలు చాలా భయం వేసింది. బయట అయితే చూసారా ఎలా అంటారు, వాటర్ నిండిపోయింది. అండ్ ఆ రోజు అయితే నిద్ర లేదు. నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. అయితే నర్సాపూర్ నుంచి ట్రైన్ కి స్టార్ట్ అయ్యామండి విజయవాడకి. అండ్ ఆ రోజు అయితే కొంచెం చల్లగా అనిపించింది, ముందు రోజు వర్షం పడింది కదా. అండ్ నెక్స్ట్ ఇది విజయవాడలో మా మరిది గారి ఇంట్లో. అండ్ మా సిస్టర్ మా కోసం అయితే ఆరులు ఇంకా కోడికూర చేసింది. ఎంత టేస్టీగా ఉందో, మా వాళ్ళు అయితే ఫుల్ గా కుమ్మేశారు. విజయవాడ వరకు వచ్చి అమ్మగారింటికి వెళ్ళిపోతే బాగోదు కదండి, పక్కనే ఏలూరు. సో నెక్స్ట్ డే మా అమ్మగారింటికి అయితే వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అదే వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.